లేదు చాలా బాగుంది మరి 3 ఎట్లుంటుందో చెప్పలేము మా చూశారకు రివ్యూ అయితే ఇవ్వలేము పార్ట్ 2 కదా అట్లాగా బాహుబలి 2 ని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లేపేస్తుంటారా అంటే ఒక సినిమాతో అయితే మనం కంపేర్ చేయలేము పుష్పనే అంతే అది బాహుబలియా సల్లారా లేకపోతే కల్కియా దేంతో కంపేర్ చేయలేము పుష్ప అంతే అందరూ చూడొచ్చు ఒక నెగటివ్ నడుస్తున్నది సెకండ్ హాఫ్ స్లో అని చెప్పేసి అస్సలు కాదు ట్రూలీ రాంగ్ అజంప్షన్ చెప్తున్నా సీట్స్ లో కూర్చోరు భయ్యా ఇదైతే ఫ్రాంక్ గా చెప్తున్నా నేను చిరంజీవి ఫ్యాను ఇవన్నీ చిరంజీవి వాళ్ళకి వాడతలేవు ఇవన్నీ బుల్షిట్ ఒక సినిమా లవర్ గా మూవీని మామూలుగా ఎంజాయ్ చేయరు బట్టలు జింపుకుంటారు ఆడియన్స్ భయ్యా ప్రతి సీన్ చెప్తున్నా కదా సెకండ్ హాఫ్ జాతర సీన్ అయిపోగానే మూవీ డ్రాప్ అయిపోయింది ఇవన్నీ బుల్షిట్ అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ భయ్యా క్లైమాక్స్ ఇంటర్వెల్ ఎవ్రీథింగ్ ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టదు ఫ్యామిలీ కాదు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఒక ఆడపిల్లని ఇంట్లో ఎట్లా చూడాలి అన్నది ఎంత బాగా చూపించారంటే సినిమాని అట్లా చూపించారు అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపం భయ్యా ఇదైతే చెప్తున్నా నట విశ్వరూపం చూపించిండు అల్లు అర్జున్ అదే చెప్తున్నా ఇది ల్యాగ్ అన్నది చాలా నెగిటివ్ క్రియేట్ చేస్తుంది నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరు సెకండ్ హాఫ్ ల్యాగ్ ఏ యాంగిల్లో ల్యాగ్ లేదు చాలా నెగిటివ్ ఇది నేషనల్ అవార్డు కాదు దీనికి కూడా ఖచ్చితంగా వస్తుంది కానీ ఒక చిన్న భయం యాజ్ ఏ ఫ్యాన్ గా ఒక చిన్న భయం పార్ట్ 3 దీనికి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి ఇది మాత్రం యాజ్ ఏ ఫ్యాన్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మూవీ రిలీజ్ కంటే ముందు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ రిలీజ్ కి అవును రీచ్ అయింది చాలా రీచ్ అయింది చూడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నచ్చుతుంది అందరికీ నచ్చుతుంది భయ్య అందరికీ నచ్చుతుంది సో అంటే ఇది బాగుంది ఇది బాలేదని కాదు సో మనకున్న ఎక్స్పెక్టేషన్స్ కి దీనికి చాలా బాగా రీచ్ అయింది 3 ఎట్లుంటది అని అంటే అది చూసే వరకు అయితే చెప్పలేము 2కి ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసినాం కదా ఆ వెయిట్ మాత్రం టోటలీ వర్త్ 2 మంచిగా అనిపించింది 1 కన్నా కంపేర్ చేస్తే 2 చాలా బాగా అనిపించింది హీరోయిన్ కూడా బాగుంది తన పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడైతే హీరో కోసం సపోర్ట్ చేయాలో అట్లా చేయాలో చాలా బాగా చేసింది రష్మిక కూడా విలన్ కూడా చాలా సూపర్ ఉంది ఎండింగ్లో కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము కొన్ని ఉంటాయి అని చెప్పి అట్లా అంటే మనం ఇట్లా ఈ సీన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ థియేటర్లోనే చూడాలి సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది భయ్య శ్రీలీల బాగా పర్ఫార్మ్ చేసింది ఇద్దరు వన్లో బాగా చేసి వన్లో సమంతాదే శ్రీలీల సూపర్ ఉంది భయ్య రేటింగ్ నేను నా పర్సనల్గా 4.5 ఇస్తా అవుట్ ఆఫ్ 5 ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అల్లు అర్జున్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ అన్ని సీన్స్ భయ్య ఒక్కటని కాదు ప్రతి ఒక్క సీన్ సూపర్ ఉంది లాస్ట్ కి వాళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళినప్పుడు ఒక ఫైట్ ఉంటది ఆ ఫైట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అది కరెక్ట్ అని అయితే నేను అనను సో నేను అందుకే మేము మామూలు అంటే ఎంత సూపర్ ఎంత అల్లు అర్జున్ అయినా ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు రైట్ 1000 అంటే ఎఫర్ట్ చేయలేరు సో అది మాత్రము నేను చేయను ఐ మీన్ నార్మల్ మూవీ రేట్స్ అయితే చూడొచ్చు లైక్ 350 ఆర్ ఎనీథింగ్ యా మేబీ దే హ్యావ్ టు అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ థియేటర్లో ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటే దే హ్యావ్ టు రీథింక్ ఆన్ దిస్ ఎవరైనా చూడొచ్చు భయ్య కానీ టికెట్ రేట్ అని అంటే ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు అని చెప్తున్నా థ్యాంక్ యూ కాదన్నా ఫస్ట్ హాఫ్ అసలు సినిమా ఎట్లా అయిపోయిందో మాకే అర్థమైతలేదు సినిమా ఎట్లా అయిపోతుందో మాకే అర్థమైతలేదు ఇంకా ఉండాలనిపిస్తుంది క్లైమాక్స్ మాత్రం హైలైట్ దంగల్ కొట్టేస్తా పుష్ప మళ్ళా కొట్టాలంటే అల్లు అర్జునే కొట్టాలి ఎవ్వడి వల్ల కాదు అల్లు అర్జునే కొట్టాలి ఇలాంటి క్యారెక్టర్ అది గంగమ్మ తల్లి జాతర ఉంటుందన్నా ఎవరు చేయలేడనా నిజం చెప్తున్నా ఎవరు చేయలేడు ఫైట్ చేయడు అబ్బా రంప చెప్తున్నా రంప దెబ్బలు పడతాయి ఫీలింగ్స్ రష్మిక అన్న వేస్తుంటేలే రొమాన్స్ అన్నది రొమాన్స్ పిచ్చి లేకపోతే పుష్పరాజ్ తగ్గేదేలే అన్న
హైలైట్స్ జాతర బ్యాక్ డ్రాప్ సూపర్. ఇంకా లాస్ట్ ఫైనల్ ఫైట్ కూడా అంటే సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ బాగుంది అన్న. ఇంటర్వెల్ది బాగుంది, జాతర బాగుంది, ఇంకా ఫైనల్ అంటే ఇంకా బాగుంది అన్న. రికార్డ్స్ గురించి అయితే మనకు తెలియదు అన్న. బట్ అన్న స్టోరీతో అంటే డ్యాన్స్ ఏమి పెద్దగా చూడాలి, సినిమా చూడొచ్చు. అదే చెప్తున్నా అన్న, రికార్డ్స్ గురించి అంటే మనకు తెలియదు. 3.5 సార్. బ్యాక్గ్రౌండ్ బాగుంది. నాకైతే వర్త్ అన్న, మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. థ్యాంక్ యూ. మా వాళ్ళు అసలు సూపర్ ఉందన్న. పుష్ప 2 తగ్గేదేలే, పుష్ప 3 ర్యాంపేజ్ అస్సలు తగ్గేదేలే. ఏం నచ్చింది? క్యారెక్టర్ సూపర్. గ్రేట్ యాక్టింగ్. ఇట్స్ లాస్ట్ ఫైట్ వర్త్ వాచింగ్. ఓకే, ఎట్లా చూపించారు సినిమా? అల్లు అర్జున్ ఎట్లా చూపించారు ఇందులో? పుష్ప 2లో అల్లు అర్జున్ ఎట్లా చూపించారు? కింగ్ డాన్ లాగా చూపెట్టారు. డాన్, రియల్ డాన్. అమితాబ్ బచ్చన్ డాన్ కన్నా ఈ డాన్ ఇంకా బాగున్నాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే సార్, ఇది బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ ఎవరితో కంపారిజన్ లేదు. దిస్ ఈస్ ఎ మూవీ బై ఇట్ సెల్ఫ్, నో కంపారిజన్. టికెట్ రేట్లు భారీగా పెంచారు కదండి, టికెట్ రేట్ కూడా భారీగా పెంచారు. ఎంతని పెట్టచ్చండి, అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ క్వాలిటీ ఉంది 100%. ఓకే, ఐటమ్ సాంగ్ ఎట్లా ఉంది? ఐటమ్